నేను తీస్తున్నాను. చైర్ లేదు. ఆకలిందా? ఎడవకమ్మా. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి నా జీవనేత్రునికి రతనాల లాలి 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 లాలి. వస్తే కొంచెమ్మా. అమ్మో నా బిడ్డ, నా బిడ్డ, అంగన్వాడీ టీచరు ఎవరు పెట్టిందా నాన్న? పొద్దున్న నేను పని పోయేటప్పుడు చెప్పేళ్ళాను. ఎవరు పెట్టిందా? సరే నాన్న, నువ్వు అలాంటివన్నీ వద్దు వద్దు అనబాకు. అన్నీ తిను. నువ్వు తొందరగా పెద్దోడు అవ్వాలి. ఆహారం బాగా తీసుకుంటా ఉండు. నమస్తే అమ్మా. ఎంతో సహాయం ఉన్నావు నా బిడ్డకి. నా బిడ్డ పెద్దోడు అవుతున్నాడు. అదంతా నీ చదువా? మేడం గారి దండం పెట్టమ్మా. నమస్తే అమ్మా. నా పిల్లోడిని ఎలిమెంటరీ స్కూల్లో చేర్చుకుంటున్నానమ్మా. ఎట్లా 3 సంవత్సరాలు కాపాడేవు. తీసుకెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో చేర్చుకుంటున్నా. విమానాలు ఎలిమెంటరీ స్కూల్లో కదమ్మా విమానాలు. ఇంకా పెద్దోడికి కావాలి. బాగా చదువుకుంటే నువ్వు ఖచ్చితంగా చదువుకున్నా. ఫస్ట్ ముందు చదువు నేర్చుకుంటావా? నేర్చుకోవా? అంగన్వాడీ స్కూల్లో రైమ్స్ చక్కగా అన్ని చెప్తారు నీకు. అక్కడ కూడా బాగా నేర్చుకుంటే నువ్వు పెద్దయినాక వాడినాడు. సరేనా? ధన్యవాదాలమ్మ నీకు. ఎలిమెంటరీ స్కూల్లో మాస్టారు అయ్యారు అయ్యారు మా పిల్లోడు అయ్యారు. నేను ఎంతో కష్టపడి నా బిడ్డని కూలికి పోతా, కట్టెలు కొట్టుకుంటా, నా బిడ్డను చదివించుకుంటున్నా. ఎట్లా ఈరోజు నీ చేతుల్లో పెడుతున్నా. నా బిడ్డగా బాగా చదివించాలి నువ్వు. కష్టపడింది బాగా చదువుకొని ప్రైవేట్ వెళ్తే హై స్కూల్ కొత్తగా అయింది. 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మాట్లాడే ఉండొచ్చు. నేనున్నాగా అప్పుడు గుర్తుపోతుంది. అమ్మకాయ బాగా పడిపోయారు. మా నాన్న లేడు. నాన్న ఎక్కడ ఉన్నవాడనే చూడాలమ్మా. అందరికీ నాకేంటి నన్నే చూడు. అమ్మ నాన్న నేనే నీకు. 10వ
అంటే ఏంటో తెలీదా? మంచి అభినందనలు మీ వాడికి 580 మార్కులు వచ్చినాయి. అబ్బా ఫస్ట్ అబ్బా మీ వాళ్ళ అది అబ్బాయి తల్లిదండ్రులు ఆనందం ఎటువంటి సుబ్బారావు చూసావుగా, బాగా ఇంటర్మీడియట్ చేయి, బాగా చదువుకో. మీ ఎప్పుడైనా సాయం కావాల్సిందా నువ్వు కానీ ధర్మం కానీ అడిగితే మేము అందుబాటులో ఉంటామయ్యా. జాగ్రత్త. మైకు సార్ మైకు ఇది కూడా నువ్వు ఎక్కడో తెలిసిన వాడి దగ్గర మాషా సహాయంతో అక్కడ అమ్మేసి ఈ డబ్బులతో నువ్వు లేదు నాన్న లేదు నాన్న లేదు ఇవన్నీ నాకు లేదు నాన్న లేదు, ఇది నాకు విలువైంది కాదు. నువ్వు గొప్పవాడివైతే ఇలాంటివి నాకు ఎన్నైనా కొనొచ్చు. ఇది మాషా దగ్గరికి తీసుకుపోయి ఆడ అమ్మేసి నువ్వు ఇమ్మీడియట్గా నీ గొప్ప చదువు కోసం విమానం ఎక్కి అమెరికా వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి నాన్న, అది నా కోరిక. నేను చూసుకుంటే నేను చక్కగా చూసుకుంటే నేను చూసుకుంటే చాలు, నాకు నా జీవితాన్ని నేను చూసుకుంటే చాలు. నా బిడ్డ బాగా చదువుకోవాలి. నాకు ఎలాగో చదువులేదు. నా చిన్నప్పటి నుంచి నా బిడ్డ నీకు కొత్త చెప్పు. అబ్బాయి చదువు సంబంధించి ఇక్కడ 2 ఎకరాల పొలం పెట్టాల్సిన గవర్నమెంట్ తీసుకోవట్లేదు. కానీ రేపు నేను చెప్పేది అబ్బాయి, ఇక్కడ నువ్వు 1200 రూపాయలతో మొదలయ్యి మీరు 25 లక్షలు కాదమ్మా చేస్తాం. అట్లా కాకుండా నువ్వు ఏంటంటే స్టార్టింగ్ నువ్వు అమెరికా పోతే ఎంఎస్ మంచి చదువు చదువుకొని బాగా సంపాదిస్తే నేను చెప్పి అమ్మ లేకపోతే కొద్ది రోజులు చదువు అమ్మని మేమందరం కలిసి నీ దగ్గరికి మేము పంపిస్తాం. అబ్బాయి సుబ్బారావు ఏం బాధపడకండి, అమెరికా పోయేసి బాగా చదువుకొని ప్రయాణం ఎవరు అమ్మకిచ్చి నేను నీకు బ్యాంక్ లోన్ కావాల్సిన సౌకర్యాలని నేను ఏర్పాటు చేస్తాను. తర్వాత బ్యాంక్ లోన్లో అప్పు కట్టేసాయి. ఓకేనా? ఓకే అమ్మా. దాని జాగ్రత్త, పిల్లాడితో మరీ అంత ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు.
అబ్బాయితో కలిపి ఫోన్ కలిపి నీకు ఇస్తాను. అబ్బాయి రా, నువ్వు వీడియో కాల్ చేస్తే మీ అమ్మని చూడొచ్చా? మాస్టారు నాకు కలుపుతావు ముందు. సరే సరే, నా కలిపి నేను మీ అమ్మని పిలిపిస్తాను. 5 నిమిషాలు మళ్ళీ చేస్తావా? సరే సరే. అమ్మాయి తనే మీ అబ్బాయి 5 నిమిషాలు చేస్తాడు. రామ్మ ఓకే, వచ్చింది అబ్బాయితో మాట్లాడే. ఏంటన్నా ఎలా ఉన్నా? ఏంటమ్మా నవ్వుమోహంతో ఉండాలి కదా, నా కోసమా? అలా ఉండకూడదమ్మా, నేను నీ పక్కనే ఉంటాను నువ్వు ఎక్కడున్నా. ఏం పర్వాలేదమ్మా, నేను బాగానే ఉన్నా. ఓకేనా? కానీ చూడాలనిపిస్తుందమ్మా. ఎట్లా ఉన్నా? అన్నం తిన్నావా? నేను తిన్నానమ్మా, తిన్నాను. మాషా దగ్గరికి రోజు వస్తున్నా. నీకు ఫోన్ చేసావా, నువ్వు ఎలా ఉన్నావని మాషాలు అయితే చెప్తారని అడుగుతున్నా. ఓకేనా? ఈరోజు ఏదో ఉద్యోగంలో చేరాలన్నావు, చేరినాక ఆ శుభవార్త మాషాలు చెప్పమ్మా. ఓకేనా? నేను అబ్బాయి ముఖ్యమైన విషయాలు చెప్తాను. అబ్బాయి మనసులో ఉంచుకోవాలా? ఏం లేదు, ఈ మధ్య ఏదో మేము కొంచెం నలతగా ఉందిరా, అప్పుడప్పుడు నాకు చెప్పుకోలేక అవుతుంది. మేస్టారు నువ్వు మా అబ్బాయికి చెప్పాలి, మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉంది. మా అబ్బాయితో చెప్పాక 50 ఉంటే ఇప్పించుకుంటే, కానీ నువ్వు అది కొంచెం మనసులో ఉంచుకొని జాగ్రత్తగా మేము అప్పుడప్పుడు వారానికి 2-3 సార్లు అయినా వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. వీలు పడకపోతే నాకైనా చెప్తాడు. జనం మర్చిపోబాక, నీ కోసం చాలా కష్టపడి చిన్నప్పుడు గట్టి పోపులు వచ్చిందిరా, మాట్లాడముందు అనే నాకు కూడా ఇబ్బందిగా ఉందా చెప్పొద్దు అనే జాగ్రత్తలు అనేరా. కొంచెం ఆయాసం ఉంది. డాక్టర్ గారు కొంచెం ఒక బిడ్డ ఏమన్నా ఇద్దాడేమో. డాక్టర్ ఒక బిడ్డ ఏమన్నా వస్తుంది. డాక్టర్ ఒకరు రాయం ఇంత ఆయాసం ఉంది. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఆయాసం. డాక్టర్ తొందరగా కళ్ళు. మా ధనమ్మ, ఏంటి సమస్య నీకు? వాడు తిన్నాడా తినలేదా, వాడు అలా అసలు ఏదన్నా ఆడ నిలదొక్కున్నాడా లేదా, ఆడ బాగానే ఉందా లేదా అనే దిగులతోటి ఆహారం సరిగా తీసుకోలేకపోతున్నాను. మరి రిపోర్ట్ వచ్చింది, నన్ను మనం చెక్ చేశాడు కదా. నీకు కాస్త ఆరోగ్యం బాగోట్లేదన్నావు కదా. నీకు కొంచెం ఏం కంగారు పడ మాకు, నీ కంగారు పడ మాకు. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మా అబ్బాయి అమెరికాలో పెద్ద కారు, అసలు పెద్ద ఓకే ఓకే, బాగున్నాడు. చాలా కష్టపడి చదివించావు, బాగున్నాడు. ఓకే ఓకే, అయితే నువ్వేం ధైర్యపడ మాకు, నీకు తగ్గిపోతుంది. అయితే నీకు కొంచెం ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వచ్చింది, కంగారు పడ మాకు, తగ్గిపోతుంది. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మాస్టర్ ద్వారా పిలిపించుకో. అంటే నువ్వు కొంచెం మాస్టర్తో మాట్లాడతానులే, మాట్లాడి నీకు వివరంగా చెప్తాము. కొద్ది రోజుల పాటు మాస్టర్ గారు ఉన్నారు, అన్ని స్థిరంగా చెప్తారు. ధనం గారికి కాస్త కొంచెం కొద్ది రోజుల్లో ఆమె చనిపోతుంది. చాలా బాగా కొద్ది రోజులే కాబట్టి మీరు వాళ్ళ అబ్బాయిని పిలిపించి కాస్త ఆమెకు ధైర్యం చెప్పి కాస్త ఉన్న 4 రోజులు కూడా మీరు ఆ అబ్బాయి ద్వారా మీరు సహాయం తీసుకుని కాస్త ఆమెని చివరి కాలంలో కొంచెం హ్యాపీగా ఉండేట్టు చూడండి సార్. మీరు ఓకే మీరు చూడండి సార్. హలో అబ్బాయి రా, నేను మీటింగ్లో ఉన్నాను. అరే బాబు అర్జెంట్ అయ్యా, ఒకసారి బయటకు వచ్చి మాట్లాడు. ట్రైనింగ్లో ఉన్నావా? ఆ కేఆర్పీకి చెప్పయ్యా, బయటికి పంపిస్తాను. అట్లనా? కాదంటున్నారా? కాదంటే ఉద్యోగం చెప్పబోయా వాడికి.
అబ్బాయి నువ్వు కంగారు పడకుండా మీ అమ్మకి కొంచెం బాగా కొత్తగా ఉందరా. డాక్టర్లు 5-6 మందికి చూపించాను, నువ్వు లేకపోయినా కూడా నీ దాకా రాకుండా. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే రోజుల వారాల గంటలు అన్నట్టు దాని పరిస్థితి. నువ్వు రాగలుగుతావా? నీకు మీటింగ్ ఉందా? మీ ఆవిడ ఉందంటుందా? ఏందిరా ఇంటికి చెబుతావు కాదు? నువ్వు చిన్నప్పుడు రావుతానులే. అమెరికా పోయేటప్పుడు నేను ఎక్కడ పంపాను? ఏందిరా నువ్వు డాలర్ రావుతాను మారిపోయిన రావు డాలర్ రావుగా మారిపోతాయి. అట్లా కాదు అబ్బాయి. మరి ఉండు నల్లచ్చుకో అబ్బాయి వస్తా. రమ్మించిందయ్యా అనివ్వండి. నా గురించి చెప్పబాకండి మాస్టరు. పిలిపి బాకుండా సరే సరే ధనలక్ష్మి ఎంతమంది వెళ్ళిపోయింది ధనలక్ష్మి. రే రామ్ ఎక్కడ రావు బాబు, నువ్వు రావడానికి అవకాశం లేదంటే ఎక్కడ చూడరా, చూడు పరిస్థితి చూడరా. మీ అమ్మ ఇచ్చినటువంటి లెటర్ చూడు. అరే బాబు వచ్చా? హాయ్ మారికొండ రావు. సన్న ధనమ్మ ధనలక్ష్మి యుఎస్ వెళ్ళినాక రామ్ డాలర్ రావ్ యుఎస్ లో ఏం చెప్తే అదే మన మాటే. అంతా నేనే. డాలర్ డాలర్ డాలర్. ట్రంప్ కి డాలర్ ని లేపేమను, వెస్ట్ లో అందరినీ కొట్టి లేపేమని నేనేమో జేబులు వేసుకునే పనిలో ఉంటా. ఇంకా అమ్మకి బాగలేకపోతే ఎన్నిసార్లు తల్లడిల్లే మీటింగ్స్ లో. అలాగే బయటకు వెళ్తా, రిసార్ట్స్కి వెళ్తా, కార్లో బిజీగా ఉంటా, భార్యతో షాపింగ్కి వెళ్తా. అక్కడ కూడా అమ్మ గురించి బాధపడతా. మళ్ళీ ఎప్పుడు మైండ్లో డాగ్నే గుర్తొస్తుంది. అమ్మా నువ్వు అంగన్వాడీలో నన్ను చేర్పించిన ఆ టీచర్ రాణి టీచర్ కానించి అందరు గుర్తేనమ్మా. మళ్ళీ డాలర్ గుర్తొస్తే రామ్ డాలర్ రామ్ అయిపోతాడమ్మా. అమ్మా నిన్ను మర్చిపోయానమ్మా, పొరపాటు అయిందమ్మా, నన్ను క్షమించమ్మా. ఆఖరికి నీ మరణాన్ని కూడా మేనేజ్మెంట్కి ఇచ్చానమ్మా, క్షమించమ్మా. ఈ వార్త సార్ చెప్పినా నిన్ను ఏడవడానికి కూడా మనుషులు పెట్టినందుకు నేను ఏ పాపం చేసుకొని పుట్టానో ఇంకా నీకు ఏం చెప్పలేనమ్మా. నాకు 2 కోట్ల డబ్బు సంపాదించానమ్మా, కారు ఉంది, 1 కోటి రూపాయలు ఇల్లుందమ్మా, కానీ బంగారం 1 కేజీ ఉందమ్మా. మొత్తం 7 కోట్లు ఉందమ్మా, కానీ 7కే ఇచ్చిపోయావమ్మా. నువ్వు ఏడుస్తున్నానమ్మా. ఈ శ్మశానంలో నువ్వు తిరిగి రాలేవమ్మా. నీకోసం క్షమించమ్మా, క్షమించమ్మా. సార్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి, మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసి అమ్మ దగ్గరే ఉంటా సార్. సార్ అమ్మ దగ్గరే ఉంటా. సరేనా రామ్, ఊరుకో కంట్రోల్ చేసుకోరా రామ్. నువ్వు తల్లిని సజీవంగా చూడకపోయినా తర్వాత వచ్చైనా దాన్ని పోతూ కూడా నీ మీద ఒక ప్రేమతో నాకు ఉత్తరం రాసిచ్చిపోయింది రా బాబు. రామ్ మీ అమ్మ ఏం చెప్పిందో తెలుసా దాంట్లో? అరే డియర్ మాడికొండ రామ్ కాదు డాలర్ రామ్. మీ అమ్మ కూడా నీ మాయలోనే నిన్ను డాలర్ రామ్ గానే అనుకుంటా ఉంది. ఆమె పిచ్చింది పాపం. తెలియక డాలర్ అంటే తెలియక రాసింది అబ్బాయి. రామ్ జాగ్రత్త బాబు, నీ తల్లిగా జీవించులు వస్తున్నాను. నేను కానీ నాకు కానీ ఏమైనా జరిగినా నువ్వేమీ బాధపడవద్దు. నీవు నీ పిల్లలు భార్య జాగ్రత్తగా హాయిగా ఉండండి. నా చివరి చూపు కూడా నీకు అవకాశం ఉంటే రానాయన, లేకపోతే
వెళ్ళింది. అరే రామ్, ఇలాంటి మంచి తల్లిని పోగొట్టుకున్నందుకు నాకు కూడా చాలా బాధగా